హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు నిన్ననే ఎంహెచ్ఎస్ఆర్బీ స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. మరి ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. మీరు ఈ విధంగానే ఎగ్జామ్కి రావాలి, ఈ విధంగానే కండక్ట్ చేస్తాం, మీరు ఈ విధంగానే ఎగ్జామ్కి మీరు అటెండ్ అవ్వాలని మనకి కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అది మనకు ఇంగ్లీష్లో మరియు తెలుగులో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనం ఇప్పుడు అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక తెలుగులో అయితే మనం ఒకసారి తెలుసుకుందాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే ఈ వీడియోని చూడండి. మనకు దాదాపు ఒక 25 అంశాలతో కూడినటువంటి సూచనలు అయితే చేయడం జరిగింది మనకి. కాబట్టి నేను మొత్తం స్టార్టింగ్ నుంచి అంటే 1 నుంచి ఫస్ట్ సూచన నుంచి 25వ సూచన వరకు మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి, మనకి ఇచ్చినటువంటి ఏదైతే మనకు సూచనలు ఇచ్చారో ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది 16/11/2024. ఆల్రెడీ మనం హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నిన్న సాయంత్రం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసుకున్నాం. సో ఇది మరుసటి రోజు అయితే మనం చేస్తాం ఉన్నాము. సో కాబట్టి చూడండి, మనకు వెబ్ నోటీస్ అండ్ అలాగే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సూచనలన్నీ మనకి ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం చూద్దాం ఒకసారి. ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం 23/11/2024 జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBTకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ క్రింది సూచనలు జారీ చేయబడ్డాయి. అంటే మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 23 తారీఖు ఉంది, గుర్తుపెట్టుకుని. ఓకే, అందరికి కూడా 23 తారీఖు మార్నింగ్ ఈవినింగ్ అంటే మార్నింగ్ ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తాను మొత్తం కూడా. అండ్ మీకు హాల్ టికెట్ కూడా ఉంటుంది. సో అండ్ అలాగే ఎవరికైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి రాకపోతే 9603966950 నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా నాకు కాంటాక్ట్ అయితే నేను మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసి ఇస్తాను ఫ్రీగానే. అండ్ చాలామందికి దాదాపు 30-40 మందికి అయితే నేను డౌన్లోడ్ చేసి ఇచ్చాను, చాలామందికి రాకపోతే. ఇకపోతే మన వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే CBT 2 సెషన్లో నిర్వహించబడుతుంది, ఒకటి మధ్యాహ్నం, ఒకటి మార్నింగ్. ఓకే, అండ్ కాబట్టి అభ్యర్థుల స్కోర్ల సాధారణీకరణ, నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది నేను చెప్తా. సో విధానం అనుసరించబడుతుంది అంటే అదేంటో కూడా నేను తెలియజేస్తా. ఇది 2 షిఫ్ట్లలో ప్రశ్నపత్రాల క్లిష్ట స్థాయిలో వైవిధ్యాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. షిఫ్టుల అభ్యర్థులు యాదృచ్ఛికంగా అంటే ర్యాండమ్లీ కేటాయించబడతాయి. అంటే ఇది ఏంటి అంటే సాధారణీకరణ అని అంటే వాస్తవానికి. సో ఇప్పుడు 2 షిఫ్ట్లు ఉంటాయి కదా, మరి 2 షిఫ్ట్లలో ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ పోయిన వాళ్ళకి ఒకవేళ ఆ క్వశ్చన్స్ అన్ని గుర్తుపెట్టుకొని సెకండ్ షిఫ్ట్లో వచ్చే వాళ్ళకి వాళ్ళు లీక్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, సో అదే స్థాయిలో అంటే ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్లో ఎవరైతే వెళ్ళాలో అదే స్థాయిలో సెకండ్ షిఫ్ట్ వాళ్ళ గుడకంగా వేరే క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సేమ్ క్వశ్చన్స్ రావు, క్వశ్చన్ పేపర్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ యాడ్ అయితే అవ్వచ్చు. బట్ కాకపోతే ఏంటంటే జస్ట్ సేమ్ ఈ మీ ఫస్ట్ షిఫ్ట్లో అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఏ స్థాయిలో అయితే క్వశ్చన్స్ ఇచ్చారో సేమ్ అదే స్థాయిలో సెకండ్ షిఫ్ట్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే, ఒక అభ్యర్థి ఒక సెషన్లో మాత్రమే హాజరు కావడానికి అర్హులు. అభ్యర్థి పరీక్షకు హాజరు కావాల్సిన సెషన్ హాల్ టికెట్లో సూచించబడుతుంది. మనకు హాల్ టికెట్లో ఆల్రెడీ మధ్యాహ్నం ఉందా మార్నింగ్ ఉందా అనేది మనకు ఆల్రెడీ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇకపోతే మూడవది వచ్చేసి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను MHSR వెబ్సైట్లో అందించిన లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చెప్పాను కదా. సో నిన్న సాయంత్రమే ఆల్రెడీ చేసి పెట్టాము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఒకవేళ తెలియకపోతే ఆ వీడియోని మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకొని చూసి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే నాకు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ పైన కూడా మీరు కాంటాక్ట్ అయితే నేను మీకు ఈజీ అంటే ఫ్రీగానే డౌన్లోడ్ చేసి ఇస్తాను. అండ్ ఇక ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి, మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా A4 సైజు పేపర్ పైన ప్రింట్అవుట్ తీసుకోవాలి. అభ్యర్థి ఫోటో మరియు సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది, గుర్తుపెట్టుకుని ఇది ఇంపార్టెంట్. సో ఫోటో అండ్ అలాగే మీ యొక్క సిగ్నేచరు మీ యొక్క హాల్ టికెట్ పైన నీట్గా అంటే క్లియర్గా పర్టికులర్ ఉంటేనే మీ యొక్క హాల్ టికెట్ అనేది వ్యాలిడిటీ అనమాట. సో వ్యాలిడ్ అవుతుంది. ఇక లేదంటే అది చెల్లుబాటు అవ్వదని చెప్తున్నారు. ఒకవేళ అలా లేని వాళ్ళు కూడా ఏం చేయాలో కూడా తెలియజేస్తారు చూడండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే పని దినాల్లో, అన్ని పని దినాలు అంటే సండే కాకుండా మండే నుంచి సాటర్డే వరకు 10:30 నుంచి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో వాటికి కాల్ చేసి మీరు మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. 7416908215కి కూడా కాల్ చేసి మీరు ప్రాబ్లం చేసుకోవచ్చు. లేదంటే 9603966950 నెంబర్కి కాల్ చేసిన నాతో అంటే నా కాంటాక్ట్ అయినా కూడా నేను కూడా మీకు సో తెలియజేస్తాను అనమాట. మీ యొక్క ప్రాబ్లం కూడా
నేను చేసేంత వరకు నేను కూడా సాల్వ్ చేస్తాను మీ యొక్క ప్రాబ్లమ్ని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 6th వన్ చూసుకున్నట్టయితే పరీక్ష హాల్ సెంటర్లోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా హాల్ టికెట్‌ని చూపించాలి. ఓకే. హాల్ టికెట్ చూపించాలి. అండ్ 7th వన్ వచ్చేసి మనకి హాల్ టికెట్ ఫోటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే అభ్యర్థి అంటే ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్లు ఇచ్చారు కదా. సో 4th ఆప్షన్‌లో హాల్ టికెట్‌లో ఫోటో గానీ లేదంటే సిగ్నేచర్ గానీ కరెక్ట్ సరిగ్గా పడకపోతే ఏం చేయాలంటే అభ్యర్థి 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఓకే, తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడిన ఒక హామీతో పాటు అంటే ఒక గెజిటెడ్ సిగ్నేచర్ అంటే మన గ్రీన్ పెన్‌తో సంతకాలు చేస్తారు కదా. హెడ్ మాస్టర్ గానీ ఈ విధంగా ఎవరైనా సరే గెజిటెడ్ సిగ్నేచర్స్ చేసేవాళ్ళు అంటే గ్రీన్ పెన్ ఎవరైతే వాడతారో ఆ అధికారితోటి అంటే ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ తోటి ఈ హాల్ టికెట్‌ని ఇతనికే చెందినది అన్నట్టుగా ఒక వైట్ పేపర్‌లో ఒక ఏమంటారు వినతి పత్రం రాసి సో దానిపైన అది గెజిటెడ్ సైన్ చేయించుకొని సో మీ యొక్క 3 పాస్‌పోర్ట్ ఫోటోలు తీసుకొనొచ్చి మీరు పరీక్ష హాల్‌లో ఇన్విజిలేటర్‌కి వాటిని ఇయ్యాలన్నమాట. ఓకే. హాల్ టికెట్ నీకే చెందినట్లుగా ఒక మన వినతి పత్రం ఇస్తున్నట్టు అనమాట. ఒకవేళ మీరు గనక ఫోటో గానీ అండ్ అలాగే సిగ్నేచర్ గానీ మీ యొక్క హాల్ టికెట్‌లో సరిగ్గా పడకపోతే. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 8వది అభ్యర్థులు ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైనా ఒక ఐడీ కార్డు, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆధార్ కార్డ్ గానీ లేదంటే పాస్‌పోర్ట్ గానీ లేదంటే పాన్ కార్డ్ గానీ ఓటర్ ఐడీ గానీ ఆధార్ కార్డ్ గానీ ప్రభుత్వ ఉద్యోగం ఐడీ గానీ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ యొక్క ఐడీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ప్రభుత్వం చేత జారీ చేయబడినటువంటి ఏదైనా సరే ఒక కార్డు మీరు ఒరిజినల్ అనేది తీసుకెళ్ళాలి మీ యొక్క హాల్లోకి. ఓకే. 9th వన్ వచ్చేసి మనకి అభ్యర్థులు నమోదుకు సమయం పడుతుంది కాబట్టి అభ్యర్థులు నిర్ణీత రిపోర్టింగ్ సమయానికి పరీక్ష కేంద్రంలోకి రిపోర్ట్ చేయాలి. ఒక విషయం చెప్తా వినండి. సో 1 గంట ముందే మీరు వెళ్ళండి అక్కడికి. నేను తెలియజేస్తా ఎన్ని గంటలకు కూడా వెళ్ళాలనేది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎందుకంటే మీకు అక్కడ రిపోర్టింగ్ టైం ఉంటుంది. అంటే రిపోర్ట్ చేసుకోవడం ఉంటుంది. మీ తంబు ఇంప్రెషన్ అవన్నీ ఉంటుంది. కాబట్టి కొంచెం ముందే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అభ్యర్థులు బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహిస్తారు. కావున అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంకు, టాటూలు మొదలైనవి ఎలాంటివి బాహ్య పదార్థాలను అప్లై చేయవద్దు. ఓకే. సో మీ యొక్క ఫింగర్స్ తోటి వాళ్ళు బయోమెట్రిక్ అంటే మనం ఆధార్ కార్డ్ సెంటర్‌లో మన ఫింగర్ పెట్టి ఏ విధంగా అయితే ఎన్రోల్ చేసుకుంటారో అదే విధంగా మీ యొక్క ఫింగర్ పెట్టి అక్కడ ఎన్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క అటెండెన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఫింగర్స్ పైన కానీ ఎక్కడ కూడా మీరు టాటూస్ కానీ లేదంటే నార్మల్‌గా మెహందీ కానీ అవన్నీ ఏవి కూడా వాడకండి ఈ వారం రోజులు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 11th వన్ వచ్చేసి నిమిషం ఆలస్యమైన గేట్ మూసేసే సమయం తర్వాత అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించారు. కాబట్టి ఒకరోజు ముందే వెళ్ళి మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్‌ని అయితే చూసుకొని రండి. అండ్ దాని తర్వాత 1 గంట ముందే అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వెళ్ళండి. ఇక 12వది వచ్చేసి రిపోర్టింగ్ సమయం, గేటు వేసే సమయం, పరీక్ష సమయం కింద విధంగా ఉన్నాయి. మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది పర్టికులర్‌గా. మీ యొక్క హాల్ టికెట్లు కూడా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అయితే మనకి 23 తారీఖు 11 నవంబర్ 23 తారీఖు 2024 జరిగే ఈ యొక్క కంప్యూటర్ అంటే సిపిటి ఎగ్జామ్‌కి సో ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్‌లో రిపోర్టింగ్ సమయం 7:30కు ఉంటుంది ఉదయం. 7:30 కంటే మీరు దాదాపు అక్కడ 6 గంటలకే ఉండడానికి ప్రయత్నం చేయండి. 6:00కే మీరు అక్కడ ఉండడానికి చేరుకోవడానికి అంటే 6 గంటలకు మీరు అక్కడ ఉండాలి అంతే ఇక. 6 గంటలకి మీరు అక్కడ ఉండాలంటే మీరు దాదాపుగా మీరు ఇంటి దగ్గర నుంచి నియర్ బై అంటే 4:30 లేదంటే 5:00 అంటే మీ యొక్క డిస్టెన్స్‌ని బట్టి మీరు బయలుదేరాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 6 గంటలకు మీరు అక్కడ ఉండాలి. 6 గంటలకని పెట్టుకుంటేనే కనీసం 7 గంటలకన్నా మీరు అక్కడ చేరుకుంటారు. కాబట్టి 6 గంటలకైతే మీ యొక్క టైమింగ్‌ని అయితే సెట్ చేసి పెట్టుకోండి అక్కడికి వెళ్ళడానికి. అండ్ ఒకరోజు ముందే మీ యొక్క సెంటర్‌ని అయితే చూసి పెట్టుకోండి. ఒకరోజు ముందే చూసి పెట్టుకోండి. ఇకపోతే గేట్ మూసేసే సమయం వచ్చేసి 8:45కి గేట్ క్లోజ్ చేస్తారు. అండ్ 9 గంటలకు మీ యొక్క పరీక్ష అనేది కంప్యూటర్‌లో ప్రారంభమవుతుంది. అంటే 7:30 నుంచి మనకి 9 గంటల వరకు మిమ్మల్ని రిపోర్టింగ్ సమయం అంటారు. ఇది రిపోర్టింగ్ అంటే మీ యొక్క తంబు తీసుకోవడం కానీ, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ సెకండ్ సెషన్ వచ్చేసి మనకి 11:10కే గుర్తుపెట్టుకోండి. ఓకే. 11:10కే అంటే ఈ ఫస్ట్ సెషన్ వాళ్ళు 10:30కే బయటకు వస్తారు. 10:30కే బయటికి వెళ్ళిపోయి వస్తారు. ఇక 11:10కే మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి వీళ్ళు దాదాపుగా 9 గంటల వరకు అక్కడ చేరుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. 9 గంటలకు మీరు సెకండ్ సెషన్ వాళ్ళు 9 గంటల వరకే అక్కడ ఉండేటట్టయితే చూసుకోండి. ఇక 12:25కి గేట్ మూసేస్తారు. అండ్ అలాగే 12:40కి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 2 గంటల వరకు మీ యొక్క ఎగ్జామ్ అయితే అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒకవేళ త్వరగా ఎగ్జామ్ రాసినట్టుగా మిమ్మల్ని బయటికి అలౌ చేయరు. కాబట్టి 80 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఆ టైంని అయితే మీరు వినియోగించుకోండి. ఇకపోతే 13వది వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే పరీక్షా కేంద్రం అధికారులు ధృవీకరణ పత్రాలను ధృవీకరించిన తర్వాత మరియు నిషేధిత వస్తువులను తీసుకెళ్ళలేదని నిర్ధారించుకున్న తర్వాతనే
మిమ్మల్ని లోపలికి పంపించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు చెకింగ్ ఉంటదనమాట. సో, మొత్తం చెక్ చేస్తారు. మొబైల్ ఫోన్స్, వ్యాలెట్లు గాని ఇవి ఏమైనా ఉన్నాయని చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. వాళ్ళకి సహకరించండి అక్కడ. అండ్ అలాగే 14th వన్ వచ్చేసి మనకి అభ్యర్థులు కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయాలి. అంటే మనకి నాకు ఈ సెంటర్ వద్దు సార్, ఇంకో సెంటర్ వేయండి అని చెప్పేసి మనం అడగడానికి ఆస్కారం లేదనమాట. సో, ఏసినటువంటి సెంటర్‌లోనే మనం రాయాలని వాళ్ళు తెలియజేయడం జరుగుతా ఉంది. ఇక 15వది వచ్చేసి మనకి పరీక్ష రోజున పరీక్ష కేంద్రం కోసం వెతకకుండా ఉండేందుకు పరీక్షకు ముందుగానే ఒకరోజు ముందుగానే మీరు అక్కడికెళ్ళి చూసుకోండి అని వాళ్ళే తెలియజేస్తున్నారు చూడండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! సో, కాబట్టి ఒకరోజు ముందుగాలనే వెళ్ళి మీ యొక్క పరీక్ష సెంటర్‌ని అయితే పరిశీలించుకోండి. ఎక్కడ ఉంది? అంటే ఏ బస్ ఎక్కాలి? ఎక్కడ దిగాలి? అండ్ ఎంత దూరం అవుతుంది? మనకు ఎంత జర్నీ అవుతుంది? అవన్నీ కూడా మీరు అంచనా వేసుకోండి. ఓకే. కాబట్టి ఒకరోజు ముందే వెళ్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట. నెక్స్ట్ డే ఇబ్బంది పడకుండా ఎగ్జామ్ రోజు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 16వది చూసుకున్నట్టయితే అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపల హాల్ టికెటు అండ్ అలాగే నలుపు లేదా నీలం, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను అండ్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు. అంటే మనకు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఏదైనా ఒకటి, ఒక ఐడి కార్డు మాత్రమే తీసుకురావాలి. ఇక లేదంటే వాటర్ బాటిల్, నీళ్ళు తాగడానికి ఒక వాటర్ బాటిల్ కూడా వాళ్ళు అనుమతించారనమాట. మీకు రఫ్ పేపర్ కావాలంటే సో అక్కడ హాల్లో ఇన్విజిలేటర్ ఉంటారు, ఇన్విజిలేటర్ ఇస్తారు రఫ్ పేపరు. మీ యొక్క పెన్తో మీరు ఏదైనా మీరు రబ్ చేసుకోవాలనుకుంటే రబ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఆ రఫ్ పేపర్ మళ్ళీ అతనే ఇన్విజిలేటర్ తీసుకుంటారు అనమాట. ఆ రఫ్ పేపర్ పైన మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అవన్నీ వేయాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇన్విజిలేటర్ చెప్తారనమాట. ఇక మరి ఏవి తీసుకెళ్ళొద్దు అక్కడ లోపలికి. ఇక 17వది వచ్చేసి మనకి అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు గానీ అండ్ అలాగే గణిత పట్టికలు, పేజర్లు, ఓకే, సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు ఇంకా నార్మల్గా అన్ని ఎగ్జామ్‌లకు ఉన్నట్టుగానే సో వీటి కూడా ఎలాంటివి అయితే మనకు నాట్ అలౌడ్ అనమాట. ఒకవేళ మీరు తీసుకెళ్లాలంటే మీకు చట్టరీత్యంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమైనా మరొకసారి చెక్ చేసుకోండి వెళ్ళేటప్పుడు. సో మీ జేబులో అవన్నీ చెక్ చేసుకోండి. ఏమైనా గాడ్జెట్స్ ఉన్నాయా లేవని చెప్పేసి, ఏమైనా బ్లూటూత్ అలాంటివి ఉంటాయి కదా! సో మర్చిపోయి మీరు అలానే ప్యాకెట్‌లో పెట్టుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మీ వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఖచ్చితంగా మీ వాళ్ళని మీతో పాటు ఒకరిని తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ పరీక్ష హాల్ బయట మీకు సో మీ యొక్క వస్తువులని అంటే మీ యొక్క బ్యాగుని గానీ అవన్నీ పెట్టుకోవడానికి వాళ్ళు అక్కడ మనకి అంటే ఆ యొక్క సదుపాయం కల్పించొచ్చు, కల్పించకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీతో పాటు ఒకరినైతే తీసుకెళ్ళండి ఎగ్జామ్ సెంటర్‌కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 18 చూసుకున్నట్టయితే పరీక్ష హాల్ వెలుపల విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా ఉంచడానికి సౌకర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా! కాబట్టి ఏవైనా సరే విలువైన వస్తువులను తీసుకురావద్దు అంటున్నారు. సో కాబట్టి మనం మొబైల్ ఫోన్స్ అవన్నీ విలువైనవి కాబట్టి తీసుకుపోకుండా పోలేము. కాబట్టి మొబైల్ ఫోన్స్ గానీ అండ్ వ్యాలెట్ గానీ ఇవన్నీ కూడా మనతో పాటు ఎవరినన్నా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేసి మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ కండి. సో ఇదనమాట. కాబట్టి ఇవి అత్యవసరమైనటువంటి మనకు డైలీ మన రోజులో అదొక భాగం కాబట్టి మొబైల్ ఫోన్ కానీ అండ్ అలాగే వ్యాలెట్ కానీ ఇంకా విలువైన వస్తువులు ఏమైనా ఉంటే అవి వాళ్ళకిచ్చేసి మీరు వెళ్ళండి. అందుకోసమైనా సరే మీ వెనకాల ఒక వ్యక్తినైతే తీసుకెళ్ళండి ఖచ్చితంగా. ఇకపోతే 19 చూసుకున్నట్టయితే ఒకరి బదులు ఇంకొకరు పరీక్ష రాస్తే అభ్యర్థిత్వం కోల్పోవడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ బదులు మీలాంటి ఒక వ్యక్తిని ఎవరైనా తోలిచ్చారనుకోండి ఎగ్జామ్ రాయడానికి. సో అతని పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తాము. సో అతని పైన కేసు పెడతాము, తీసుకెళ్ళి జైలు వేస్తామని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎలాంటివి ఏమి చేయకండి ఎవరైనా సరే, ఎవరైనా ఆలోచనలు ఉంటే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 25 వచ్చేసి మనకి పరీక్ష మొత్తం వ్యవధి 80 నిమిషాలు ఉంటుంది. 80 నిమిషాల సమయం ముగిసిన తర్వాత పరీక్ష దానంతట అదే సో సబ్మిట్ అవుతుందనమాట. సో చూడండి మనకి ఇక్కడ దానంతట అదే సబ్మిట్ అవుతుంది. 80 నిమిషాలు ఉంటుంది. అయితే ఎగ్జామ్ వచ్చేసి మనకి కేవలం జస్ట్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. తెలుగులో మనకి ఎవరికి అర్థం కూడా కాదు కాబట్టి ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఇంకోటి నెగెటివ్ మార్కులు విధానం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనకి 80 నిమిషాల సమయం ఉంది కాబట్టి మీరు 70 నిమిషాలకే ఒకవేళ క్లోజ్ చేశారనుకోండి మీ యొక్క ఎగ్జామ్‌ని, క్లోజ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే అయిపోతుంది. సబ్మిట్ అవుతుంది వాస్తవానికి. కానీ సబ్మిట్ చేసినప్పుడు మిమ్మల్ని బయటికి రానివ్వరు. అక్కడ ఇచ్చినటువంటి ఆ 10 నిమిషాలు ఖాళీగా కూర్చోవాల్సినటువంటి అవసరమే ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 80 నిమిషాలను మీరు కేటాయించుకోండి. 80 నిమిషాలని మీరు మీ యొక్క ఎగ్జామ్ రాయడానికి వాడుకోండి. ఓకే. మీకు టైం కూడా సరిపోదు వాస్తవానికి. సో కాబట్టి మీరు సబ్మిట్ చేసిన 80 నిమిషాల లోపల సబ్మిట్ అవుతుంది. ఒకవేళ సబ్మిట్ చేయలేదంటే 80 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా అదే సబ్మిట్ అయిపోతుందనమాట. సో మరి మీరు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. మొత్తం ఏ టు జెడ్ మీకు ఏ విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మీరు కంప్యూటర్ పైన ఏ విధంగా ఎగ్జామ్ రాయాలని నేను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సబ్మిట్ చేయాలో మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా నెక్స్ట్ వీడియోని ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ మీకు చాలా ఈజీగా హెల్ప్ అవుతుందనమాట. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈజీగా సింపుల్గా టకాటకా అక్కడ మీరు ఆన్సర్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది.
మళ్ళీ ఇన్విజిలేటర్ మీరు అడుగుతూ మీ టైం వేస్ట్ చేసుకోకుండా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 21 చూసుకున్నట్టయితే పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించబడరు. ఇంతకుముందు చెప్పిన కదా 80 నిమిషాల తర్వాతనే మిమ్మల్ని బయటకు పంపిస్తారని, అదనమాట. అండ్ 22 వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థి తప్పనిసరిగా హాల్ టికెట్ను భద్రపరచాలి. మనకి రిక్రూట్మెంట్ ముగిసే వరకు అంటే సో మనకి సెలెక్షన్స్ అయ్యి అండ్ అలాగే మనకి జాబు మనకి ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ చేసేంత వరకు కూడా మీ యొక్క హాల్ టికెట్ మీ దగ్గర పెంచుకోవాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా హాల్ టికెట్ని అయితే దాచిపెట్టుకోండి, లేదంటే మీ మెయిల్లో సేవ్ చేసి పెట్టుకోండి. మీ మెయిల్లో పీడిఎఫ్ని సేవ్ చేసి పెట్టుకుంటే మీ ప్రింట్అవుట్ తీసుకున్న ప్రింట్ పోయిన ఉడకంగా మళ్ళీ ఆ మెయిల్లో ఉన్నటువంటి ఆ ప్రింట్అవుట్ని మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది, అంటే ప్రింట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ మెయిల్లో అందరూ కూడా భద్రపరచుకోండి. అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీ మెయిల్లో అయితే సేవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 23 వచ్చేసి ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో మార్క్ టెస్ట్ అప్లోడ్ చేయబడింది. ఇది నేను తెలియజేస్తా. సో మార్క్ టెస్ట్ కూడా ఉంది మనకి ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లోనే. అది ఏ విధంగా మీరు కండక్ట్ చేయాలి, మనకి ఈ మార్క్ టెస్ట్ మీరు ఒకసారి రాశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఏ విధంగా రాయాలన్నది కూడా నేను ఈ యొక్క మార్క్ టెస్ట్ను ఓపెన్ చేసి మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూడండి, సాధారణీకరణ ప్రక్రియ నార్మలైజేషన్ ప్రొడ్యూసర్ అంటే మనకి ఇదేం లేదండి. సో ప్రతి షిఫ్ట్ నందు మనకి ఇప్పుడు డ్యూయల్ షిఫ్ట్ అంటే మనకు 2 షిఫ్ట్లు ఉన్నాయి కదా, ఒక షిఫ్ట్లో ఒకటేసారి ఎగ్జామ్ అయిపోతే ఇవేమి ఉండదు. బట్ 2 షిఫ్ట్లలో మనకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒక షిఫ్ట్ వాళ్ళు వచ్చి ఇంకొక షిఫ్ట్ వాళ్ళకి ఈ షిఫ్ట్లో అంటే ఫస్ట్ షిఫ్ట్లో వెళ్ళిన వాళ్ళు సెకండ్ షిఫ్ట్లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎవరైనా వాళ్ళు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అని కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళు వచ్చి సేమ్ ఎగ్జామ్స్లో కండక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా సో ఫస్ట్ సెషన్లో ఎవరైతే రాసిర్రో వాళ్ళకి ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో ఈ సెకండ్ సెషన్లో రావన్నమాట, అంటే అవకాశం లేదు. కాబట్టి మొత్తం ప్రశ్నాపత్రం అయితే మారుతూ ఉంటుంది. జస్ట్ యావరేజ్గా మనకు ఫస్ట్ సెషన్లో ఏ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ వచ్చిందో సో అదే విధంగా ఖచ్చితంగా సెకండ్ సెషన్లో ఉడకంగా సేమ్ అంతే లెవెల్లో అంతే స్థాయిలో మనకు సెకండ్ సెషన్లో కూడా అంతే లెవెల్లో కూడా మనకి క్వశ్చన్ పేపర్ అయితే సో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చారు కదా మనకి, ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా సరే సిస్టమ్ ట్రబుల్ ఇచ్చినా ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా ఉడకంగా మళ్ళీ మీకు నెక్స్ట్ షిఫ్ట్లో అయితే మీకు ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది పెట్టాలా వద్దనేది ఇన్విజిలేటర్ డిసైడ్ చేశాడు అనమాట, మీరు కాదు. ఇన్విజిలేటర్ అక్కడ వాళ్ళతో ఇన్విజిలేటర్ కానీ అక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ వాళ్ళందరూ కలిసి మళ్ళీ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది ఫైనల్ చేస్తారు. కాబట్టి దానికి మనం ఎలాంటి సందేహపడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఇక ఇంతే అనమాట మనకి ఇచ్చినటువంటి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ కూడా. సో ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని కనుక చూడకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేసి ఈ పిన్ పాయింట్స్ ఏవవుతున్నాయో ఇవన్నీ ఉడకంగా వాళ్ళకి తెలిసే విధంగా అయితే తెలియజేయండి. ఖచ్చితంగా ఇవి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే రేపు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే కంటే ముందు ఈ వివరాలు అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవే డీటెయిల్స్ మొత్తం కూడా మనకు హాల్ టికెట్లో మొత్తము ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, అవే ఇవన్నీ కూడా ఇదే అనమాట. అండ్ ఇంకా ఇంత దూరం చూశారు కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు అవసరం కాబట్టి ఇంత దూరం వచ్చి మీరు చూశారు, ఇంత టైం వేసి చూశారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే వెళ్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.